నమస్కారం. మీరు వింటున్నది ద్రవిడియన్ న్యూస్ టీవీ పోడ్కాస్ట్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ మధ్య ఒక చారిత్రాత్మకమైన మైలురాయిని అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1059.2 కోట్ల వార్షిక సర్ప్లస్ను నమోదు చేసింది. కానీ ఈ లాభాల వెనుక ప్రతిరోజు కిక్కిరిసిన బస్సుల్లో సేవలందిస్తున్న కండక్టర్లు, డ్రైవర్ల నిజ పరిస్థితి ఏంటి? ఈరోజు మనం అదే విషయాన్ని లోతుగా విశ్లేషిద్దాం. మొదట ఈ టర్న్ అరౌండ్ కథ ఎలా మొదలైందో చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఆక్యుపెన్సీ 67% నుంచి ఏకంగా 98%కి చేరింది. ప్రభుత్వ రియంబర్స్మెంట్లు, పెరిగిన ప్యాసింజర్ ట్రాఫిక్ మరియు సంస్థ తీసుకున్న కాస్ట్ కంట్రోల్ చర్యలు కలిసి ఈ చారిత్రక లాభాలకు కారణమయ్యాయని వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన జీరో టికెట్ల సంఖ్య, ప్రభుత్వం చెల్లించిన మొత్తం అధికారికంగా ఇంకా ధృవీకరణ కాలేదు. కాబట్టి ఆ వివరాల్లోకి ఈరోజు వెళ్ళడం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లాభాల సంఖ్యలు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా రోజు బస్సులు నడుపుతున్న డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి మాత్రం వేరే కథ చెబుతోంది. పెరిగిన రద్దీ కారణంగా పనిభారం పెరిగిందని, సెలవులు, డ్యూటీ కేటాయింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక గణాంకాలు మా వద్ద ప్రస్తుతం లేవు. దొరికిన వెంటనే మేము ఫాలోఅప్ ఎపిసోడ్లో అందిస్తాం. సంస్థ నిర్వహణలో లోపాలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. మియాపూర్ 1వ డిపోలో ఇంధన నిర్వహణకు సంబంధించిన అవకతవకల ఆరోపణలపై 5 ఉద్యోగులను సస్పెండ్ చేయగా ఈ సస్పెన్షన్ను తెలంగాణ హైకోర్టు పునరుద్ధరించింది. ఇది సంస్థలో జవాబుదారీతనం ఎంత అవసరమో చూపించే ఒక ఉదాహరణ. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ల బాధ్యతపై చట్టపరమైన నిబంధనలు కూడా ఉన్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదం తర్వాత సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలకు భారతీయ న్యాయ సంహిత మరియు మోటార్ వెహికల్ యాక్ట్ కింద శిక్షలు నిర్దేశించబడ్డాయి. అయితే డ్రైవర్ల హక్కులు, బాధ్యతల విషయంలో నిర్దిష్ట కోర్టు తీర్పులను ఈరోజు ప్రస్తావించడం లేదు. వాటిని స్వతంత్రంగా ధృవీకరించిన తర్వాత ప్రత్యేక ఎపిసోడ్లో వివరిస్తాం. కానీ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ప్రభుత్వం నుంచి టీజీఎస్ఆర్టీసీకి రావాల్సిన పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఎంత? రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, పిఎఫ్, సిసిఎస్ బకాయిలు ఖచ్చితమైన మొత్తం ఎంత? కొత్తగా ప్రకటించిన పే రివిజన్ కమిషన్ ఫిట్మెంట్ శాతం, జీఓ వివరాలు ఏంటి? కార్మికులను ప్రభుత్వ సర్వీస్లో విలీనం చేసే ప్రక్రియ ఇప్పుడు ఎక్కడ ఆగింది? డ్యూటీ ఒత్తిడితో కార్మికులు ఎదుర్కొంటున్న నిరసనలు, దురదృష్టకర ఘటనలు మరియు రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ల బాధ్యతపై కోర్టులు ఇచ్చిన తీర్పులు, వీటన్నిటినీ పూర్తి ఆధారాలతో తదుపరి ఎపిసోడ్లో ద్రవిడియన్ న్యూస్ టీవీ ప్రత్యేకంగా విశ్లేషిస్తుంది. లాభాల బాటలో నడుస్తున్న టీజీఎస్ఆర్టీసీని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, దానికి చెమట చిందిస్తున్న సిబ్బంది సంక్షేమాన్ని చూడటం కూడా అంతే ముఖ్యం. మీ డిపోలో పరిస్థితి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన చట్టపరమైన విశ్లేషణల కోసం ద్రవిడియన్ న్యూస్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోడ్కాస్ట్లోని సమాచారం అందుబాటులో ఉన్న అధికారిక వార్తా నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే, వృత్తిపరమైన న్యాయ సలహా కాదు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తదుపరి ఎపిసోడ్లో.